ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చికెన్తో ఒక స్పెషల్ ఐటమ్ అయితే వేయబోతున్నాం. ముందు చూడండి, అదేంటో మీకైతే తెలుస్తుంది. చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. మీరు చేసిన కొన్ని కామెంట్స్ని అయితే నేను చదవబోతున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. మస్తు అయినా అన్న, నిజంగా తిన్నాం అనుకో నువ్వు అంటావు అబ్బా అని. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ మనం ఇప్పటి వరకు చాలా క్యాంపింగ్స్ చేసాం. ప్రతి క్యాంపింగ్కి వచ్చేసి గైస్ మనమైతే ఒక డిఫరెంట్ ఐడియా తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్లో అయితే క్యాంపింగ్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో మేము క్యాంపింగ్ చేసే ఐడియా వచ్చేసి టోటల్లీ క్రేజీ అండ్ డిఫరెంట్. మీరు చూడొచ్చు ఈ సర్కిల్ లోపల ఈరోజు రాత్రి 7 PM నుంచి రేపు మార్నింగ్ 7 AM వరకు, అంటే 12 hours మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం. కంపారిటివ్లీ ఇప్పటివరకు మనం తీసిన క్యాంపింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఇది వచ్చేసి డిఫరెంట్. మనం ఈ సర్కిల్లో నుంచి బయటకు అయితే వెళ్ళకూడదు. ఇన్సైడ్ ది సర్కిల్ 12 hours అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో వచ్చేసి గైస్ క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సర్కిల్ డిస్టెన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనము ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్, అంటే ఇలా కనుక చూసినా సరే, ఇలా చూసినా సరే, ఎలా చూసినా సరే మనము ఇది సర్కిల్ కాబట్టి మనకు 10 feet డిస్టెన్స్ అయితే గైస్ కవర్ అయితే చేస్తుంది. సో నాకు తెలిసి అంత ప్రాబ్లం ఏం కాకపోతుండొచ్చు, బట్ మనం టెంట్ని వేసిన తర్వాత కంపల్సరీ మనకైతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కంజెస్టెడ్ అయిపోతుంది అన్నమాట ఏరియా. సో ఆ తర్వాత మేము దీంట్లో ఫుడ్ని తయారు చేసుకోవాలి అండ్ పడుకోవాలన్నా సరే, స్టే చేయాలన్నా సరే ఈ సర్కిల్లో నుంచి మేమైతే అడుగు బయట పెట్టకూడదు. కాబట్టి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ముందు చూడాలి ఏ ఛాలెంజెస్ మేము ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పేసి. సో చూద్దాం ముందు అయితే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. 7 లోపు మేమైతే మాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని ఇక్కడికైతే ఏరుకుంటాం. ఆ తర్వాత దీంట్లో అయితే క్యాంపింగ్ వేస్తాం. సో ఫటాఫట్ వెళ్ళి సామాన్లు అయితే తెచ్చుకుంటాం. టైం వచ్చేసి 6:55 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు. సో ఈ టైం గ్యాప్లో 5:30 నుంచి 6:55 వరకు మేము వచ్చేసి ఈ సర్కిల్ని కొద్దిగా మోడిఫై అయితే చేసాము. ఎలా మోడిఫై చేసామంటే మీరు ఇక్కడ చూసినట్లయితే సర్కిల్ లోపల ఐరన్ రాడ్స్ని పాతి పెట్టి చుట్టూ ఈ విధంగా తాళ్ళను అయితే కట్టాం. ఇది వచ్చేసి మనకు కొద్దిగా ప్రొటెక్షన్ లాగా వర్క్ అయితే చేస్తుంది. ఈవెన్ అడవి పందులు కావచ్చు, కుక్కలు కావచ్చు వచ్చినట్లయితే లోపలికి రాకుండా ఇది వచ్చేసి కాపాడుతుంది అనమాట. కొద్దిగా ఏం లేదనికంటే ఏదో ఒకటి ఉన్నది బెటరే కాబట్టి. అండ్ 6:56 అయితే అవుతుంది. కిట్టు ఇప్పటి వరకు రాలేదు. సో ఇంకా 4 minutes టైం ఉంది, చూడాలి ఏమవుతుందని చెప్పేసి. కిట్టు రానట్లయితే మేమే ముగ్గురం ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, నేను, మతిన్, అన్నయ్య. సో ఇప్పుడైతే 7 కాకముందుకే సర్కిల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఈరోజు 7 PM నుంచి రేపు మార్నింగ్ 7 AM వరకు, అదేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. లోపలికి అయితే వెళ్తున్నాం. అబ్బా. సో అన్నయ్య నువ్వు కూడా వచ్చేసి 7 లోపు అండ్ మన ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి 6:57 అయితే అవుతుంది. కిట్టు ఇంకా రాలేదు. ఒకసారి కిట్టుకి అయితే ఫోన్ చేద్దాం యాక్చువల్లీ ఏమైంది అని చెప్పేసి. 7 లోపు ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పినాము. కిట్టు తొందర వేరే తొందర రెడీ అయ్యి వస్తాను వెళ్ళిండనమాట. సో చూడాలి. కిట్టు ఏమైంది ఇంకా రాలే? ఎందుకు? అదే ఏమైంది? అమావాస్య కదా ఈరోజు అమావాస్యనా? 19th February ఆదివారం. ఓకే తి సరేనా, మేము స్టార్ట్ చేస్తున్నాం మరి క్యాంపింగ్. ఓకే బాయ్. అమావాస్య ఆదివారం అమావాస్య. గైస్ యాక్చువల్లీ క్యాంపింగ్ నిన్న ప్లాన్ ఉండే, నిన్న కొన్ని రీజన్స్ వల్ల నిన్న కండక్ట్ చేయలేకపోయినాం అన్నమాట క్యాంపింగ్. సో ఈరోజు క్యాంపింగ్ చేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే 19th February ఈరోజు అండ్ ఆదివారం అమావాస్యనమాట. ఏం కాదు చేద్దాం. 100 ఏరియాలని చేసినాం, ఇది ఒక లెక్కన మనకు కానీ చేద్దాం క్యాంపింగ్, ఏం కాదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే చలి వచ్చేసి చాలా ఉంది గైస్, విపరీతమైన చలి ఉంది. దాని నుంచి తట్టుకోవడం కోసం మంట అయితే పెట్టినాము. అండ్ ఒక పొగ వచ్చేసి మా సైడే వస్తుంది. అయినా సరే కొద్దిగా వెచ్చగా ఉంది ఇది ఉంటే. ఇది లేకుంటే మొత్తమే చల్లగా గాలి వస్తుంది. ఇచ్చా కలుగుతుంది మంచిగానే ఉండని. సో ఇప్పుడైతే నేనే ఇక చెఫ్ ఈరోజు. కిట్ రాకుంటే నా పని నువ్వు చేసుకో. ఇక మతిని వచ్చేసి కూరగాయలు అయితే వస్తుండు. కానిచ్చేద్దాం, ఎట్లయితే అట్లా తినాలి ఈరోజు. వంకాయలు పెట్టవద్దు, ఇది ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి. మన ప్రొఫెషనల్ చెఫ్ వస్తలేడు కాబట్టి అసిస్టెంట్ చెఫ్ని అయితే వండుతున్నా. చలో
ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చికెన్తో ఒక స్పెషల్ ఐటమ్ అయితే వేయబోతున్నాం. ముందు చూడండి, అదేంటో మీకైతే తెలుస్తుంది. చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఈరోజు అసలు ఏందో అర్థం అవుతలేదు కానీ చీమలు బాగున్నాయి. చిన్న చిన్న చీమలు కాదు, మొత్తం పెద్ద పెద్ద గండు చీమలు తిరుగుతున్నాయి. ఇవి టెంట్లకు రావద్దు, టెంట్లకు రాకుంటే పక్కా ఉంటుంది కదా. మతే ప్యాకెట్ పాలు తెచ్చుకుంటే టేస్ట్ ఉంటుందేమని చెప్పేసి ఈరోజు మళ్ళీ పితికిన పాలు అయితే తెచ్చుకున్నాం అనమాట. గేదె పాలు ఫ్రెష్. సో నీళ్ళు పోయన్నా, నీళ్ళు పోయకుండా టేస్ట్ అవుతుంది కావచ్చు. ఇంకా నీళ్ళు పోసినా టేస్ట్ అవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే కిట్టు వచ్చేసి మా నలుగురి కంటే చిన్నోడు, అందుకని వాళ్ళు ఇంట్లో రానిత్తలేని అంటున్నారు. ఆదివారం అమావాస్య, మళ్ళీ ఇంట్లో ఒక్కడే, మేమిద్దరం, ఇక వీళ్ళిద్దరు, కిట్టు ఒక్కడే. మనం ఇద్దరం విన్నాం ఇద్దరం అయితే. మతికి బ్యాకప్ ఉంది మంచి ఇంటికాడ. అన్ఫార్చునేట్లీ మీరు చూడవచ్చు, మన చెఫ్ వచ్చేసి ఇంటిమేట్ చేయలేదు. దీంట్లో చాయ్ పత్తి అయిపోయింది. సో ఈసారి పాలే తాగాల్సి ఉంటుంది ఇక క్యాంపింగ్లో. చెప్పాను కదా ఆల్రెడీ. సో చాయ్ పత్తి లేని కారణంగా ఈరోజు పాలు అయితే తాగుతున్నాం. ఆదివారం అమావాస్య నాడు పాలు రాత్రి చీకట్లో. ఎగిరిండ్రా చెట్టు మీద క్యాంపింగ్ చేసిన అది పడిపోతుంది అనుకున్నాడేమో. మీకు తెచ్చిన పారదా, నాకు నిద్ర పడతలేదు. నేను నాకు నిద్ర పడతలేదు, నీకు చూస్తాను పర్రమని జారింది. ఇట్లా శైలి పెట్టిండి అన్న, మతి నువ్వు ఎట్లే అంటుండు, నిద్ర గుర్తుకుందా లేదా ఇట్లా పెట్టి వండుకోలే కదా అన్న. నేను కూడా ఇట్లా పద పడుతుంది అన్న, గిట్టు పడుతున్నా అనుకున్నాడట. నేను ఇట్లా లేచిన, డైరెక్ట్ లేచి చూపెట్టినా కిట్టు పడుతుంది అనుకో, లేకపోతే అదే పడుతున్నాను పడుతుందేమో అటు జారుతుంది మొత్తం ఒకటేసారి. కట్టప్ప పడితే టెంట్లో మాగు, మనం అందరం విడిదిలేము. మన ముగ్గురు జినిగితే అది జినిగితే చిన్నగది. అసలు క్యాంపింగ్లు చేస్తున్నాము కానీ గాయస్, క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన సపోర్టు ఇప్పుడు వస్తలేదు. ఇక సపోర్ట్ మీది బాగా లేకుంటే నెక్స్ట్ క్యాంపింగ్లు బంద్ చేస్తాం, నార్మల్ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ట్రై చేస్తాం అంతే. మీ సపోర్ట్ బాగా ఉందని చెప్పేసి క్రేజీ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఇక్కడ క్యాంపింగ్లు అయితే చేసినాం. బట్ కొన్ని వీడియోస్ పైన సపోర్ట్ బాగా వస్తలేదు. ఈరోజు ఇప్పిలో డిఫరెంట్ ఐటమ్స్ అయితే వేస్తున్నా. యాక్చువల్లీ కిట్టు వస్తాడేమో రకరకాల ఐటమ్స్ చేసి వండుతారని అనుకున్నాము. దీంట్లో ఏమేమి వేస్తున్నామంటే ఉల్లిగడ్డలు, టమాటాలు, మటర్ అంటే పచ్చి బఠానీలు, అండ్ క్యారెట్, అంతేగా కొత్తిమీర, ఆనియన్స్, నీళ్ళు, అండ్ ఇప్పిలు వచ్చే 2 రకాల మసాలాలు. సో ఇంక పడతింత ఈ మంటలకని బూడిది. సో అన్నిటి మిక్స్ చేసుకొని తినబోతున్నాము. చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా సూపర్గా కనిపిస్తుంది ఈరోజు. కలర్ఫుల్గా అన్ని రకరకాల కలర్లు. గ్రీన్ మిరపకాయలు అడేతా ఏ 2 పోయి 5 గంటలు వచ్చింది. టైం లైన్ మీద ఎడిట్ చేసుకుంటా అని వేసినాక మతే కొన్న వీడియో లేదా, 5 గంటలు వచ్చింది. 5 గంటలు నేను అనవసరమైన పాటలు కడియేయంగా గంట సేపు ఏమైంది. దాన్ని కడిగేసి 43 నిమిషాలకు కుదించాను. దాంట్లోకి నాకు ఏది తీసే బుద్ధి కాలేదు. ఇక 43 నిమిషాలు అట్లే అప్లోడ్ చేసిన.
చేయగాల పెడతారు ఓకే చాలా కోసులు పక్క పెట్టి తిను. గైస్ ఇప్పి వచ్చేసి రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే ఫటాఫట్ తిందాం దీన్ని. అయితే ఆకలి అవుతుంది అండ్ మార్నింగ్ తిన్నాం, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఫటాఫట్ ఇప్పి అయితే తిందాం. గైస్ మీకు చెప్పాను కదా ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఐటెం తయారు చేయబోతున్నాం అని చెప్పేసి. సో ఆ స్పెషల్ ఐటెం ఏంటి అంటే చికెన్ కబాబ్స్ అయితే వేయబోతున్నాము. మంట పెట్టాం కదా, ఇక్కడ మొత్తం అగ్గులు రెడీ అయిపోయినాయి అనమాట. ఈ అగ్గుల పైన చికెన్ కబాబ్స్ అయితే కాబోతున్నాయి. దానికోసం ఈ సెటప్ని అయితే తయారు చేసినాం. చూడొచ్చు ఎలా ఉందో, దీనిపైన చేద్దాం. గైస్ ఇప్పుడైతే మన చికెన్ కబాబ్స్ వచ్చేసి ఫ్రై అవుతున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ దాంట్లోకి స్మెల్ వస్తుంది, తట్టుకోలేకపోతుంది స్మెల్, మస్తు భలే స్మెల్ వస్తుంది అది. సో ఈరోజు అయితే ట్రయల్ బేస్ మీద కొన్ని పీసెస్ని తీసుకొచ్చినాం. ఒకవేళ సక్సెస్ అయ్యి టేస్ట్ బాగా అయిందనుకోండి, నెక్స్ట్ టైం 1 కిలోన్నర తెచ్చి మొత్తం కబాబ్సే చేద్దాం. అన్నం గిన్నం ఏమో. సో ఇక కబాబ్స్తో పాటుగా పల్పి ఆరెంజ్ జ్యూస్ని అయితే తాగబోతున్నాం. సో ఫటాఫట్ కానిద్దాం. భలే ఉంది. ఈ లాస్ట్ పీస్ తీసుకోరు, ఇటు సైడ్ కట్టే సైడ్ ఉన్నా చూడు. చూడు చూపిర్రా. లివరే అంటారు కదా కార్యం. అవి మస్తు ఉడికింది, నేను ఉడకలేమో అనుకున్నా, అస్సలు ఉడికింది. బడియా దాన్ని చూస్తుర్రా. నేనేమో కూరగాయలు పోయానికి, నువ్వేమో నీళ్ళని దేనికి, కిట్టు కలిపేయనికి, కిట్ ఏమో వండనీకి, నువ్వు అన్నం వండనీకి, అన్ననేమో కబాబ్స్ చేయనీకి కెమెరామెన్. అది మంట పెట్టుకుంటాడు పక్కకు, ఈ కబాబ్స్ చేస్తా ఉంటాడు, అందిస్తా ఉంటాడు, వాయి వీడియో తీస్తాడు. మస్తు అయినాయి అన్న, నిజంగా తిన్నామనుకో నువ్వు సమంటావు. బాగా స్పెషల్గా స్పెషల్ ఏముంది ఎప్పటిలాగానే అనుకోండి, ఎగ్ ఫ్రై రైస్ అయితే వేయబోతున్నాము. సో చూద్దాం ఎలా అవుతుందో. ఎవరిదా గుడ్డు కూర కావాలన్నాడు, బట్ ఎగ్ ఫ్రై రైస్ చేస్తాను. చికెన్ కబాబ్స్ని యాజ్ ఏ ట్రయల్ లాగా ట్రై చేస్తున్నామని చెప్పాము కదా. సో ప్రతి క్యాంపింగ్లో ఉంటుంది ఇక నెక్స్ట్ నుంచి. భలే ఉంది కదా, సూపర్ వచ్చినాయి. మంట ఏ క్యాంపింగ్లో పెడతామో ఆ క్యాంపింగ్లో ఖచ్చితంగా చికెన్ కబాబ్స్ ఉంటాయి 100%. భలే టేస్టీగా ఎక్స్పెక్ట్ చేయాలి.
మనం రైల్వే ట్రాక్ పైన క్యాంపింగ్ చేసాం కదా, సో ఆ వీడియో పైన మీరు చేసిన కొన్ని కామెంట్స్ని అయితే నేను చదవబోతున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి వికాస్ రెడ్డి 69 అనే పర్సన్ అయితే చేశాడు. సో హాయ్ బ్రో, 3 లవ్ సింబల్ అయితే పంపించిండు. సో లవ్ ఫ్రమ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ ద సైలెన్స్ బాయ్ హాయ్ నిఖిల్ బాయ్, ఫస్ట్ వ్యూ ఫస్ట్ కామెంట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మోక్షిత్ అన్న హాయ్ అన్న, ఐ లవ్ యూ, మీరు చాలా హెల్ప్ చేశారు నాకు కార్ మేకింగ్లో. మనం అబ్స్టాకిల్ అవాయిడింగ్ కార్ని తయారు చేశాం కదా, సో ఆ వీడియో కోసం అయితే కామెంట్ చేశాడు ఈ క్యాంపింగ్ వీడియో కింద. నెక్స్ట్ గుజ్జుల మనోజ్ రెడ్డి, ఫస్ట్ వ్యూ అండ్ ఫస్ట్ లైక్, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ ఐఎమ్ ధనుష్ బ్రో, క్యాంపింగ్ చేసేటప్పుడు వీడియోస్ కింద కామెంట్ చదివి వినిపించండి ప్లీజ్. సో అవే కామెంట్ చదువుతున్నాం బ్రో, వీడియోస్ కింద కామెంట్సే, బట్ ప్రీవియస్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు నేను చదువుతున్నది రైల్వే ట్రాక్ పైన క్యాంపింగ్ చేసిన వీడియో కింద మీరు చేసిన కామెంట్స్. నెక్స్ట్ వచ్చేసి రాజేశ్వరరావు అన్న, మంచి క్రేజీ వీడియోస్ చేయండి, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ బాగుంటే ఇంకా సూపర్ వీడియోస్ వస్తాయి ముందు. నెక్స్ట్ గేమింగ్ విత్ ధనుష్ బ్రో, ఫస్ట్ లైక్ చాలా బాగా చేస్తున్నారు, ఐఎమ్ ఫుల్ సపోర్ట్, ఐ లైక్ కిట్టు వచ్చేసి గైస్ ఈ క్యాంపింగ్లో అయితే లేడు, బట్ ఓకే వచ్చిన తర్వాత చెప్తాం. నెక్స్ట్ సిద్ధు 8328, హలో అన్న, మీ వీడియోస్ మా ఫ్యామిలీ మొత్తం చూస్తారు, చాలా మంచిగా ఉంటాయి, అండ్ మీ ఊర్లో గోస్ట్ ప్రాంక్ చేయండి అన్నట. గోస్ట్ ప్రాంక్ ఆల్రెడీ చెప్పినాం కదా, ఆఫ్టర్ 1 మిలియన్ అయితే చేద్దాం. నెక్స్ట్ టెడ్డీ శశాంక్ సూపర్, థ్యాంక్ యూ. హెచ్ఆర్టీ గేమింగ్స్ అన్న, వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో అన్న, మతిన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. మతిన్ గల్లీ గేమింగ్ అన్న, నువ్వు ఇవి అన్నీ ఎలా చేస్తున్నావు, నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, అండ్ నీది ఏ విలేజ్? చెప్పాను కదా బ్రో, మన ఛానల్ వచ్చేసి పిన్ అయితే ఇంకా రాలేదు. సో పిన్ రాగానే వెరిఫై చేస్తాం. నాకు తెలిసి ఈ మంత్లో వస్తుండొచ్చు, నెక్స్ట్ మంత్ పేమెంట్ వస్తుంది, ఆ తర్వాత చెప్తా ఎంత వచ్చింది అనేది. బ్రో ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, ఓకే బ్రో. నెక్స్ట్ హర్రర్ ఛానల్, హాయ్ బ్రో, యువర్ వీడియోస్ ఆర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ అన్న, నువ్వే తోపు, థ్యాంక్ యూ. ఇట్స్ సిరి. నెక్స్ట్ గోస్ట్ ప్లేస్లో క్యాంపింగ్ చేయండి, ఆల్రెడీ గోస్ట్ ప్లేస్లో క్యాంపింగ్ చేసినాం, ఒకవేళ చూడాలి అంటే ఆ వీడియో ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. రాహుల్ డైనో సూపర్ అన్న, వి సపోర్ట్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. క్రేజీ మనోజ్ వైటీ అన్న, నువ్వు మతిన్ అన్న అండ్ కిట్టు అన్న, నవీన్ అన్న, మీరందరూ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, నేను నీ వీడియో 6 మంత్ నుంచి చూస్తున్నా, మీరు సూపర్, థ్యాంక్స్ పెట్టండి అన్న, నేను చేస్తా, ఐ లవ్ యూ. అర్థం కాలేదు నాకు కామెంట్, అంటే సపోర్ట్ చేస్తా అని చెప్తున్నట్టున్నాడు. ఓకే బ్రో, మేము ఇట్నే కష్టపడుతూనే ఉంటాం, మీ సపోర్ట్ కనుక బాగుంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాం. నెక్స్ట్ బనోత్ కుమార్, కింద మీద ఊపు సాయన్న తోపు అని అయితే కామెంట్ చేసిండు. 22 మంది అయితే ఈ కామెంట్కి లైక్ చేసారు. సో 22 మందికి లైకే కాదు, ఇంకా చాలామంది కామెంట్ కూడా చేసారు దీని కింద. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొద్దాం. సతీష్ రెడ్డి, మ్యాగీ సూప్ ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే నోర్ సూప్ కూడా వేయండి. ఇదో నోర్ సూప్ అట, ఆ నోర్ సూప్ వేస్తే ఇంకా మ్యాగీ మంచి టేస్ట్ వస్తుందట. ఓకే చేద్దాం. రిషి గేమర్ ఎఫ్ఎఫ్ సూపర్, థ్యాంక్ యూ బ్రో. క్రేజీ మనోజ్ వైటీ అన్న, నేను కొత్తగా నీ వీడియోస్ చూసినప్పుడు నీ వీడియో ఫస్ట్గా చూసినది డ్రోన్ కెమెరా నుంచి మొబైల్ని పడేశారు కదా ఆ వీడియో. ఓకే, మనం ఆ గ్రౌండ్లో 300 ఫీట్స్ నుంచి మొబైల్ని కింద డ్రాప్ చేసాం. సో ఆ వీడియో అయితే చూసిండట, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు కావచ్చు. అండ్ హర్రర్ ఛానల్, ఎయిర్పోర్ట్ పక్కన క్యాంపింగ్ అట. రానియర్ కదా ఎట్లా ఏదో పడతాడు వేసినేనా, ఎయిర్పోర్ట్ పక్కన ఎట్లా చేస్తావు క్యాంపింగ్. సాయి సిరి క్రియేషన్స్, లవ్ ఫ్రమ్ నల్గొండ, థ్యాంక్ యూ. కే సీతారాం, వెరీ గుడ్ క్రేజీ అన్న, థ్యాంక్ యూ. శివకుమార్ హాయ్ అన్న, హాయ్. ఎంసీ గేమర్స్ 100 ప్లేస్ స్టోరీ బ్రో, ఆల్రెడీ చేసినాం బ్రో, 100 ప్లేస్ చెక్అవుట్ చేయండి, ఛానల్లో వీడియో ఉంది. సాయి సిరి క్రియేషన్స్, వామ్మ ఏంటి బ్రో 200K సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా, మనీ వై రావట్లే అన్న, వ్యూస్ కూడా అన్ని వీడియోస్ కలిపి 2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. పిన్ రాలేదు, పిన్ వెరిఫై కాగానే వస్తాయి. నెక్స్ట్ మన సపోర్టర్ సింగిరి శివప్రతాప్, సాయి కృష్ణ సూపర్ అబ్బా, ట్రైన్స్ రాలేదు, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది అందుకని ట్రైన్స్ రావు. సో ట్రైన్స్ రావట్లేదని అక్కడ క్యాంపింగ్ చేసాం దాని పక్కన. ట్రైన్స్ వస్తే ఎందుకు చేసేటోళ్ళం అసలు. సో ట్రైన్స్ అయితే రాలేదు.
వేణు బొండ్ల హాయ్ బ్రో సూపర్ వీడియో థ్యాంక్ యూ. భరత్ క్రియేషన్ చాలా బాగుందన్న, నెక్స్ట్ క్యాంపింగ్ హంటెడ్ ఏరియాలో చేయండి బ్రో. ఆల్రెడీ చేసినాం, ఇంకేదైనా కొత్త వీడియోలో వద్దాం. ఆల్రెడీ కామెంట్ కూడా చేసిర్రు ఎవరో, క్రిక్ ఎడిట్స్ 99 అట, అయిపోయింది బ్రో ఆల్రెడీ అయితే పెట్టడం జరిగింది. సో కామెంట్లకు రిప్లై ఇచ్చేయండి మీరే కొన్నిటికి. యశ్వంత్ రెడ్డి అన్న ప్లాస్టిక్ స్పూన్స్ వాడకండి. మేము అనుకున్నాం అదే పోయిన క్యాంపింగ్లో, సో వాడం నెక్స్ట్ నుంచి. భవ్యనాథ్ అన్న మీరు ఇలాంటి డేంజరస్ ప్లేస్ క్యాంపింగ్ చేయకండి. ఈ సబ్స్క్రైబర్స్లో చాలామంది అడిగారు రైల్వే స్టేషన్లో వేయండి అని చెప్పేసి. సో రైల్వే స్టేషన్ మాకు ఎక్కడ దొరకలేదు, రైల్వే ట్రాక్ దొరికింది కాబట్టి దాని పక్కన అయితే చేసినాం. సో మీకు ఎక్కడెక్కడ క్యాంపింగ్ కావాలో కామెంట్ చేయండి, అక్కడ చేస్తాం. నెక్స్ట్ రిషి రెడ్డి మతిన్ అన్న బిగ్ ఫ్యాన్, 7 లైకులు కొట్టిర్రు. ఫైర్ 3 ఫైర్లు పెట్టిండు. సో ఫ్యాన్స్ ఎక్కువైపోతారు మతిన్కు. దూడ సుశాంత్ సూపర్ అన్న మీరు గ్రేట్ థ్యాంక్ యూ. కాల్మీ చెర్రీ గ్రౌడ్ బ్రో ఫాస్ట్గా 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి, చేద్దాం ఇన్ ఫ్యూచర్లో. జశ్వంత్ కుమార్ అన్న ట్రైన్ జర్నీస్ పెట్టు, మన వ్లాగ్స్ ఛానల్లో వస్తే ఎటన్నా వెళ్తే వెళ్ళడమే లేదు, మన ఈ ఎక్స్పెరిమెంట్ ఛానల్తోనే డైలీ వీడియోస్ తీసుకోవడం అప్లోడ్ చేయడం. సో అక్కడనే టైం అయిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీస్తాం. స్మార్ట్ బాయ్ ప్రషా హాయ్ అన్న, డే టైంలో ఏపీ బార్డర్ దగ్గర 12 అవర్స్ క్యాంపింగ్ చేయండి అన్న ప్లీజ్. ఏపీ బార్డర్ దగ్గర ఏముంటుంది? ఏపీ బార్డర్ కాడ ఏముంటుంది? పోలీసు వాళ్ళు ఉంటారు. భద్రాచలం ఉంటుంది, భద్రాచలం దగ్గర. చేద్దాం ఇన్ ఫ్యూచర్, చేద్దాం పక్కా. రాకేష్ గేమర్ వీడియోస్ చాలా బాగున్నాయి, డైలీ మీ క్యాంపింగ్ వీడియోస్ చూస్తా. క్యాంపింగ్ వీడియోలు ఒక్కటే కాదు, మన ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ ఛాలెంజెస్ అన్ని రకరకాల వీడియోలు వస్తాయి, అన్నీ చూసి ఎంజాయ్ పండగను. నెక్స్ట్ పెద్దోళ్ళ శాంతిరాజ్ అన్న బస్ స్టాండ్లో క్యాంపింగ్ చేయండి. నెక్స్ట్ సుప్రజారెడ్డి సూపర్ థ్యాంక్ యూ. ఉదుత రుత్విక్ అన్న శ్మశానంలో చేయన్న క్యాంపింగ్. శ్మశానంలో మనం క్యాంపింగ్ చేసేది ఒకటి మిగిలి ఉన్నది, ఇంకా చేద్దామా? చేద్దాం వస్తుంది త్వరలోనే, ఇక ఎంజాయ్ చేయండి. విజయ్ గౌడ్ బ్రో పానీపూరి పార్ట్ 2 చేయండి బ్రో. 100 తిన్నాడు, 100 103 ఈసారి 200. ఈసారి టైం పెట్టాలి. సురేష్ డార్లింగ్ హాయ్ అన్న, ఐ లవ్ యువర్ వీడియోస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ హెపీస్బా అన్న నేను చెప్పిన ఛాలెంజ్ చెయ్యి ప్లీజ్, వాటర్ ట్యాంక్ పైన క్యాంపింగ్ చూసినాం, అదే ర్యాకీలు ఉన్నాం కానీ అది దొరకలే, వెతుకుతున్నాం వాటర్ ట్యాంక్ కోసం, దొరకలేదు. మధ్య. సో గైస్ ఇవి ఈరోజు నేను చదివిన కామెంట్. ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేసిరో వాళ్ళ కామెంట్స్ అయితే చదివాను. సో లాస్ట్లో ఎవరైతే కామెంట్ చేసిరో చదవలేకపోయాను, అన్నీ చదువుకుంటూ కూర్చుంటే మార్నింగ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే కామెంట్ కవర్ కాలేదో వాళ్ళు బాధపడకండి, నెక్స్ట్ టైం అందరికంటే ముందు కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తాం ఫటాఫట్. హే గూగుల్ వాట్ ఈస్ ది టైమ్ నౌ? It's 12:02 a.m. గైస్ టైం వచ్చేసి 12:02 అవుతుంది, రాత్రి అమావాస్య ఆదివారం రాత్రి 12 గంటలకు గుడుకు వండుకొని తింటున్నాము. సో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో ప్లేస్లలో ఏమేమో వండుకొని తింటున్నాము, మీకోసం మీరు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. బట్ సపోర్ట్ వచ్చేసి మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా వస్తలేదు. వీడియోస్ని షేర్ చేస్తారా లేదా స్టేటస్లు పెడతారా, ఏదో ఒకటి చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా వ్యూస్ మంచిగా వస్తే ఇంకా బెటర్ ఎక్విప్మెంట్తో ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో మీరు చేయాల్సిందల్లా సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయడం షేర్ చేయడమే సపోర్టు. సో కొద్దిగా సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. గైస్ టైం వచ్చేసి 12:41 అయితే అవుతుంది. అండ్ సామాన్లు అన్నిటిని మీరు చూడొచ్చు, అన్నయ్య వెనకాల అన్నిటిని సెట్ చేసి అయితే పెట్టామన్నమాట. బయట ఎటువంటి ఐటమ్స్ అయితే ఇచ్చిపెట్టలేదు, అన్నిటిని లోపల సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ముగ్గురం అయితే పడుకోబోతున్నాం. ఇప్పుడైతే పడుకుందాం, మార్నింగ్ కలుస్తాం మళ్ళీ. I don't
పిల్లలు లేవాలి ఎవరు ఎవడెవడో వస్తాడు క్లోజ్ చేద్దాం. దిక్కుందిరా దాన్ని మూతి. అడిగి ఒక్కోనా ఇలా కవర్ అవుతలేదు. టైం మీరు చూడవచ్చు 7:26 అయితే అవుతుంది. సో మన ఛాలెంజ్ వచ్చేసి ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఘోరంగా పడుకున్నాం. రాత్రి పడుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు మెలకే లేదు. మంచి నిద్ర పట్టింది. సో ఇప్పుడైతే మన రాత్రి మిగిలిన ఛాయ్ ఉంది కదా, దాన్ని అయితే గరం చేసుకొని తాగుదాం. సో ఫైనలీ గైస్, ఇది మేము చేసిన క్యాంపింగ్ 12 hours సర్కిల్లో అయితే స్పెండ్ చేసాము. ఐ హోప్ మీకైతే నచ్చింది అని అనుకుంటున్నా. ఒకవేళ గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ క్యాంపింగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ బాగా అనిపించినట్లయితే నెక్స్ట్ దీంట్లోనే 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కొత్త క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.